రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం, కాసేపట్లో ప్రజాపాలన దరఖాస్తు విడుదల. సిద్దిపేట జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన, నేడు హుస్నాబాద్లో కార్యకర్తలతో సమావేశం. విశాఖలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు వికసిత్ సంకల్ప యాత్రలో పాల్గొననున్న గవర్నర్. ప్రశాంతంగా సింగరేణి ఎన్నికల పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్, వెంటనే ఫలితాలు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాపై సిఈసి కసరత్తు, జనవరి 22న ఓటర్ల తుది జాబితా ప్రకటన. రేపటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన, 4 మండలాల్లో 3 రోజుల పాటు బాబు పర్యటన. రేపటి నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం, ప్రజల సమస్యలు పరిష్కరించడానికేనన్న మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలో చాప కింద నీరులా పెరుగుతున్న కరోనా కేసులు, ఉస్మానియా ఆసుపత్రిలో 2 మృతి, మరో 3 పాజిటివ్ కేసులుగా నమోదు. విశాఖలో 20కి చేరిన కరోనా కేసులు, కేజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు. నేటి నుంచి ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్, పెండింగ్ బకాయిల వసూలుకు కొత్త వ్యూహం. తిరుమలలో జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం, సర్వదర్శనం కోసం జనవరి 2 నుంచి టోకెన్ల జారీ. కోటప్పకొండకు పోటెత్తిన భక్త జనం, త్రికోటేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకాలు. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వ చర్చలు విఫలం, జీతాల పెంపు సాధ్యం కాదని తేల్చి చెప్పిన ఆంధ్రప్రదేశ్ సర్కార్. రేపు తెలంగాణకు అమిత్ షా, 90 రోజుల యాక్షన్ ప్లాన్ పై సుదీర్ఘ చర్చ. ఇవాళ శబరిమల ఆలయ ద్వారాలు మూసివేత, తిరిగి 30న తెరుచుకోనున్న ఆలయ ద్వారాలు. దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు, పలు విమానాలు, రైళ్లు సహా రవాణా వ్యవస్థపై ప్రభావం. తిరువల్లూరులో అమోనియా గ్యాస్ లీక్, ఫ్యాక్టరీ ముందు ఆందోళనకు దిగిన స్థానికులు. పాకిస్తాన్ ఎన్నికల్లో తొలిసారిగా హిందూ మహిళ, పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న సవీరా. రష్యా సైన్యంలో చేరిన 100 మంది నేపాలీ యువకులు, వారి ఆచూకీ లభించట్లేదని నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి కంప్లైంట్.